ఆ పేర్లు అమ్ముకుంటుంది ఇప్పుడు. JF-17 ఇప్పుడు దాకా చైనా ఏంటంటే ఇది చిన్న చితక దేశాలు కూడా. అమెరికా ఏంటంటే ఒక దేశానికి అమ్మాలంటే దాని స్టెబిలిటీ ఎంత, అది ఊరికూరికినే ఎవరితో గొడవలు పెట్టుకునే దేశం అని చూసి అమ్ముతుంది డబ్బులకి అయినా సరే. అదే చైనా అట్ట కాదు, అడిగితే చాలు డబ్బులు ఇస్తానంటే అమ్మేస్తుంది ఎవరికైనా సరే, ఇంకా పైగా అంట కడుతుంది. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఆయుధాల విషయంలో చైనా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్ కంటిన్యూ చేస్తే? ఆల్రెడీ తీసుకున్నది కదా, ఇంకా కొత్తగా తీసుకోవాలని డబ్బులు ఇస్తేనే. చైనా వాడు ఎప్పుడు కూడా వాడు పెద్ద వ్యాపారస్తుడు, మన కాబూల్ ఇవ్వాల టైప్ అనమాట. నీకు ఇప్పుడు కావాలా అర్జెంటుగా ఆయుధాలు ఇచ్చేస్తా, 50,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలా, నీదేది తాకట్టు పెడతావు. అట్లాగే కదా శ్రీలంకలో పోర్టును లాక్కుందాడు, నేపాల్లో ఆస్తులు లాక్కుందాడు, అలాగే ఈవెన్ పాకిస్తాన్ లో కూడా బెలూచిస్తాన్ ప్రాంతంలోని గనులు నొక్కేశాడు కదాడు. అమెరికా వాడు కనుక ఉక్రెయిన్ కి డబ్బులు ఇచ్చి అక్కడున్న సహజ వనరులన్నీ నొక్కేశాడు కదా, వీళ్ళు ఒరిజినల్ కాబూలే వాళ్ళు. అట్లాగా మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి పాకిస్తాన్, అది తేడా. కానీ ఈ యుద్ధం చూసినప్పుడు పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నిన్న ఉగ్రవాదులకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారట. ఇలాంటివి చూసినప్పుడు మిగిలిన దేశాలు లేదంటే అమెరికా కానీ ఏం చెప్తాయి? వరల్డ్ విషయంలో ఒక రోగ్ టాక్టిక్స్ ఉంది. మనకి కష్టం వచ్చినప్పుడే ఎదురోడు తీవ్రవాది, మనకు అవసరమైనప్పుడు తీవ్రవాది కూడా మనోడే. పాకిస్తాన్ తీవ్రవాద దేశం ఎందుకయింది? పాకిస్తాన్లో స్వార్థం ఎక్కువ. తము బ్రతకాలని కోరుకునే సైనికాధికారులు, తము దర్జాగా బ్రతకాలని కోరుకునే ISI, తము దర్జాగా బ్రతకాలనుకునేటటువంటి తీవ్రవాద ముఠాలు, ఈ ముగ్గురు కలిసి ప్రజలు దర్జాగా బ్రతకాలని కోరుకునేటటువంటి రాజకీయ నాయకత్వం మీద ఆధిపత్యం చెలాయిస్తారు.